సోదరులారా గమనించండి. ఒకతను ఒక 10 మంది వ్యక్తులు మనకి ఏం చెప్పారంటే, అన్న ఒక అమ్మాయి ఇంటి చూడండి అన్నారు. మనం పలానా దుక్కున పలానా ప్లేస్లో అమ్మాయి ఉంది అని జాడ చెప్పాను. వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేసి వారు మంచివారా చెడ్డవారా, ఇస్తారా లేదా, అసలు ఏంటి సమస్య అనే దాని మీద వాళ్ళు సర్వే చేసుకొని చూసుకోవాలి. వాళ్ళు ఇస్తున్న టైంకి వీళ్ళు పోలేదు. కొంతకాలం తర్వాత మనం చెప్పింది అడగలేదు, అక్కడ వానికి ఆ దారి దొరకలేదు, వాళ్ళు ఇవ్వనన్నారు. నువ్వు చెప్పినవుగా నాకు పిల్లని అని 10 మంది మరి ఇప్పి అని చెప్పి 10 మంది మరి ఇంటి మీదకి పంచాయతీకి వస్తే ఎంతవరకు కరెక్ట్? జాడ చెప్పినాం, ఆడ కాకపోతే ఇంకాడ సంపాదించుకోవాలి, శోధించి సంపాదించుకోవాలి. కానీ నువ్వు జాడ చెప్పినావు కదా, పిల్లని జాడ చెప్పినావు, వాళ్ళు ఏకుంటే నువ్వు వచ్చి మాట్లాడిపెట్టు అని నువ్వే వచ్చి మాట్లాడి పెట్టాలి. జాడ చెప్పినవాడు పిల్లలు మాట్లాడి పెడతారా? పిల్లలు భారపడతాడు కానీ పిల్లలు కన్నా భారపడతారా? ఇప్పుడు కొంతమంది జనం ఎట్లున్నారు, ఏ జాడ చెప్పినా ఆలోచించి జాడ చెప్పిన బ్రదర్స్. ముఖ్యంగా ప్లేసుల విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ చూసి జాడ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జాడ చెప్పినందుకు వాళ్ళ మధ్య తారతమ్యాలు అయితే కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాడ చెప్పినందుకే మనమే చేసి పెట్టాలట వాళ్ళకు. నేను జాడ చెప్పినందుకు మన పెళ్ళి మేమే చేయాలి, వాడు కాపురం చేయకపోయినా మళ్ళీ పోయి మాట్లాడి ఎందుకు చేయమని అడగాలి. ఇక ఇప్పుడు ఉన్నటువంటి జనాలు స్వార్థపూరితమైన జనం కనుక మంచి చేయడానికి ప్రయత్నం చేయకండి. చేయాలి మంచి, కానీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ముఖ్యంగా మాదిగ జాతి, నా జాతిలోనూ అయితే కొంతమందికి ఎంత మంచి చేద్దామన్న వాళ్ళకి విశ్వాసం అనేది లేదు. మంచి చేయకపోతే చెడుగానైతే మాట్లాడతారు. మనం ఏది మాట్లాడినా చెడే. పచ్చకామర్లు అయినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది కనుక ఇది అందరూ గమనించాలి దయచేసి.